హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారేంటి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్ ఫ్రై అండ్ కొబ్బరికాయ క్యాబేజ్ ఫ్రై. సో ఎంత పొడి పొడిలాడుతుందో చూసారా? చాలా చాలా బాగున్నాయి ఈ కూరలో. తర్వాత మంచి ఆరోగ్యానికి కూడా మంచిది వెజిటేబుల్. సో ట్రై చేయండి మీరు కూడా. అంటే క్యాబేజ్ అందరూ చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను చేసే విధానం చూపిస్తున్నాను. ముందుగా క్యాబేజ్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రం కడిగేసి కొబ్బరికూరు అండ్ గ్రీన్ చిల్లీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, చేతితో బాగా నలపాలి. సో ఆ మసాలా అంతా బాగా పట్టి టేస్టీ బాగుంటుంది. సో దీంట్లో పప్పు కానీ లేకపోతే పెరుగు తాలింపు పెట్టుకుని కూడా తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది క్యాబేజీ. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసి మీకు కావాలనుకుంటే మీరు పోపు సామాన్లన్నీ వేసుకొని రైస్ వేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, తర్వాత కొంచెం కరివేపాకు వేసానంతే. మీరైతే ఎండుమిరపకాయలు, జీలకర్ర ఉంటాయి కదా, పోపు సామాన్లన్నీ వేసుకుని మీరు తాలింపు పెట్టుకోండి. బట్ నేను చేసే విధానం ఇలా ఉంటుంది. సో మీరు కరివేపాకు వేసాను, కొంచెం ఫ్రై అవనిచ్చి క్యాబేజీ వేసాను. క్యాబేజీ పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. సో మూత పెట్టకుండా అలాగా ఫాస్ట్ ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది. లేకపోతే మనం మూత పెట్టామంటే వాటరీగా ఉండి కిచిడిలా ఉంటుంది. సో అదంత బాగోదు. ఇలా చేసుకుంటే చాలా పొడి పొడిలాడుతూ మంచిగా క్రంచీగా ఉంటాయి. బాగా కుక్ కూడా అవ్వవు, కొంచెం 100% కుక్ అవ్వకూడదు. సో అలా చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందని. తర్వాత బీట్రూట్ క్యారెట్, అంటే క్యారెట్ ఫ్రై చేసుకుంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి సో నేను బీట్రూట్ కూడా యాడ్ చేశాను. దానివల్ల స్వీట్నెస్ అంతగా ఉండదు. సో కొంతమంది అయితే తురుముకిని ఫ్రై చేసుకుంటారు, కొంతమంది అయితే ఇలా కట్ చేసుకుంటారు. సో ఇది కూడా వెరైటీగా చేసుకుంటారు. అందరూ ఒకలా చేయరు కాబట్టి నేను చేసే విధానమే చూపిస్తున్నాను. సో ముందుగా నేను ప్యాన్లో ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఆల్రెడీ వేడి అయిపోయింది. కొంచెం ఆవాలు, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు చేసుకున్నాను, ముక్కల కింద కట్ చేశాను. గార్లిక్, తర్వాత 2 ఎండుమిరపకాయలు, డ్రై రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు, కర్రీ లీఫ్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే లైక్లు అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ రావట్లేదు. ప్లీజ్ ఓన్లీ భోజనం చేసి వీడియోలు పెడుతుంటే మట్టికి లైక్లు సబ్స్క్రైబ్లు బోల్డ్ వస్తున్నాయి. బట్ కష్టపడి చేసే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీరు కంపల్సరిగా
సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బీట్రూట్ వేసాను. బీట్రూట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. ఇది ఆవిరిలోనే కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టాలి. మూత పెట్టేసి కొంచెం మగ్గింది కదా, అయినా ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మగ్గిపోయింది. కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం పసుపు, టర్మరిక్, తర్వాత కొంచెం కారం వేసాను. ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా, సో స్వీట్నెస్ పోవాలంటే కొంచెం కారం వేసుకుంటే మంచి టేస్టీ వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు అలా 10 నిమిషాలు ఫ్రై చేయాలి. నేను ఆయిల్ తక్కువగానే వేసాను. సో బాయ్ ఫ్రెండ్స్.